పట్టుకోండి బాబు. ఈరోజు పొద్దున బస్సు ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ఆర్టీసీ బస్సు అదేవిధంగా టిప్పరు బస్సు ఢీకొనడంతో 19 మంది చనిపోవటం జరిగింది. 26 మంది ఇంజూర్ కావటం. మరి ప్రమాదం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు, పోలీస్ మొత్తం కూడా వచ్చి మరి ప్రమాద స్థలానికి సంబంధించిన అంశం విషయంలో వెనువెంటనే చర్యలు తీసుకోవటం. కానీ కంకర ట్రక్ ఉండటం వల్ల, కంకర వచ్చి బస్సులో పూర్తి స్థాయిలో పడటం వల్ల పెద్ద ప్రమాదం జరగడం, చాలామంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం, బాధకరం. ఒక విషాద సంఘటన జరిగింది. సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెనువెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. 19 మంది చనిపోవడం అనేది పెద్ద సంఖ్య. మరి ఒక ఇంట్లో చిన్నారులు 3, ఇంకో ఇంట్లో చిన్నారులు 2 మరి చనిపోవటం అనేది ఒక ఎవరికైనా బాధ కలగాల్సిన దృశ్యం. అది ఈరోజు చాలామంది ఈ సంఘటనకు సంబంధించి మరి తెలిసిన వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టడం సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషన్ను డిక్లేర్ చేసి ఆర్టీసీ పరంగా మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున 2 కలుపుకొని 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షతగాత్రులైన ఇతర ప్రయాణికులందరికీ సంబంధించి వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించడానికి ఇప్పుడు పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా వారి సంబంధికులు ఇంకా మెరుగైన వైద్య చికిత్స ఇంకెక్కడ ఉన్నదంటే అందరికీ కూడా ఆ విధమైన చికిత్స అందించడానికి వెనకాడకుండా ప్రభుత్వం ఏ ఆసుపత్రికైనా తరలించి వారికి అన్ని తీర్లా ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ప్రమాదానికి కారణం ఏందనేది ఈరోజు మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. అదేవిధంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేసి వాస్తవిక విషయాలు తెలుసుకొని మరి ఈరోజు జరగటానికి కావాల్సిన కారణాలు తెలుసుకొని మరి ముందస్తు చర్యలు తీసుకుంటాం.